శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ శ్లోకాన్ని 3 సార్లు పఠిస్తే సహస్రనామం పఠించిన దానికి సమానమని భావం. ఈ విషయాన్ని సాక్షాత్తు పరమశివుడు పార్వతీదేవికి చెప్తాడు. అంతటి పరమ పవిత్రమైన ఉత్కృష్టమైన శ్లోకం ఇది. శక్తిని, భక్తిని, కలిమిని, బలిమిని, చెలిమిని, ఆరోగ్యాన్ని, సకల సౌభాగ్యాలను అందించే మహా అద్భుత శ్లోకం. రామనామం యొక్క విశిష్టతను, ఉత్కృష్టతను పరోక్షంగా తెలియజేసే శ్లోకం. నారదుని ఉపదేశానుసారంగా రామనామాన్ని జపించిన రత్నాకరుడు వాల్మీకి మహర్షిగా అవతరించారు. రామాయణ మహాకావ్యాన్ని మానవాళికి అందించారు. చిరస్మరణీయుడయ్యాడు. నిజానికి ఇంతటి మహోన్నత శక్తి ఈ శ్లోకానికి రావడానికి రామ అనే నామానికి ఉన్న ప్రాభవము, వైభవమే కారణం. 3 సార్లు ఈ శ్లోకాన్ని పఠిస్తే వచ్చే ఫలితం 1000 సార్లు పఠనం చేస్తే వచ్చే ఫలితానికి సమానమైన ఫలితాన్ని ఇస్తుందని చెప్పింది సాక్షాత్తు పరమశివుడు. కాబట్టి ఇది పరమ సత్యం. అంతేకాకుండా రామ అనే శబ్దాన్ని 3 సార్లు స్మరణ చేస్తే ఏమవుతుంది, ఏ రకమైన ఫలితం వస్తుంది అనే ప్రశ్నకు సమాధానాన్ని మహనీయులు, మహానుభావులు, గురువులు మహావైభవోపేతంగా చెప్పిన దృష్టాంతాలు ఎన్నో ఉండనే ఉన్నాయి. అయితే ఇది ఆధునిక యుగం, కంప్యూటర్ యుగం, క్షిపణుల యుగం. వైజ్ఞానికంగా ఎంతో అభివృద్ధిని సాధించిన దశలో మనుగడను సాగిస్తున్నాం. కాబట్టి ఏదైనా సహేతుకంగా, ఆధునికంగా ఆలోచన చేస్తేనే చెప్పింది జనామోదం పొందుతుంది. చెప్పిన దానికి ఓ రుజువునో, శాస్త్రీయతనో, సహేతుకతనో చూపలేకపోతే ఎంత గొప్ప విషయమైనా మూర్ఖత్వమని తీసిపారేసే పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నాం. నిజానికి 3 సార్లు పఠనం చేస్తే 1000 సార్లు పఠించిన ఫలితం ఎలా వస్తుంది? 3 అనేది 1000 ఎలా అవుతుంది అనే అనుమానం కలగడం సహజమే. అందుకనే మనం కాలానుగుణంగా ఆలోచనలు చేయాలి. మన సమర్థింపు విశ్లేషణ ఆధునిక సమాజం కూడా ఆమోదించేలా ఉండాలి. కాబట్టి కాలానికి అనుగుణంగా ఓ విభిన్న పద్ధతిలో ఆధ్యాత్మికానికి కొంచెం సహేతుకతను, శాస్త్రీయతను జోడించి 3 సార్లు ఈ శ్లోకాన్ని పఠిస్తే 1000 సార్లకి సరి సమానం ఎలా అవుతుందో ఇప్పుడు చూద్దాం. మనం చెప్పుకునే పరిశీలన ఓ శాస్త్ర విజ్ఞాన సాధికారత ప్రకారం ఉందని కాదు, పూర్తి వైజ్ఞానిక సాధికారత గల విశ్లేషణ అని చెప్పటం కూడా కాదు. అమూల్యమైన ఆధ్యాత్మిక తత్వాన్ని, సనాతన అర్థ సంస్కృతి వైశిష్ట్యాన్ని ఓ చిన్న ప్రామాణికంతో, ఓ నిర్దేశిత పద్ధతిలో, ఓ సాక్ష్యంగా చెప్పుకునే సమర్థింపు మాత్రమే. లోతులకు వెళ్ళి అవలోకనం చేస్తే ఓ కోణంలో దొరికిన సమర్థింపుతో కూడిన సూత్రీకరణ మాత్రమే ఇది. అదేంటో ఇప్పుడు చూద్దాం. రామ అనే పదంలో రా, మా అనే 2 అక్షరాలు ఉన్నాయి. అక్షరాలు అనగానే వర్ణమాల గుర్తొస్తుంది. తెలుగు వర్ణమాల ఆ అనే అక్షరంతో మొదలై అహ వరకు తిన్నగా ఒక వరుసన రాస్తాం. తర్వాత హల్లుల దగ్గరకు వచ్చేసరికి కఖ, గఘ, జ్ఞ ఒక వరుసలో, చచ్చ, జజ్జ, ఇని లను ఒక వరుసలో, ఇలా పప్ప, బబ్బ, మా వరకు 5 అక్షరాలను ఒక వరుసగా రాస్తాం. యా నుంచి బండిరా వరకు వరుసగా రాస్తాం. ఇది తెలుగు వర్ణమాల ప్రత్యేకత. వర్ణమాల ఆధారంగా 3 సార్లు రామనామాన్ని ఉచ్చారణ చేస్తే 1000 ఎలా అవుతుందో చూద్దాం. వర్ణమాల ఆధారంగా రామ శబ్దం యొక్క ఫలాన్ని, బలాన్ని లెక్కిద్దాం. ఆ లెక్కను ఆధారం చేసుకొని 3 సార్లు రామ అంటే వచ్చే ఫలితాన్ని రాబడదాం. రా అనే అక్షరం వర్ణమాలలో ఆఖరి వరుసలో 2వదిగా ఉంటుంది. అంటే రా అక్షర ఫలం 2. అలాగే మా అక్షరం అంతకు ముందు వరుసలో 5వది. అంటే మా అక్షర ఫలం 5. కాబట్టి రామ శబ్దాన్ని ఒక్కసారి ఉచ్చరిస్తే వచ్చే ఫలం 2 × 5 = 10 అవుతుంది. 2 సార్లు ఉచ్చరించగానే 10 × 10 100 అవుతుంది. అదేవిధంగా 3 సార్లు ఉచ్చరిస్తే 10 × 10 × 10 1000 అవుతుంది. అంటే సహస్రం అవుతుంది. ఇది రామ శబ్దాన్ని 3 సార్లు ఉచ్చరిస్తే 1000 ఫలితం వస్తుందనేందుకు ఆధునిక నిదర్శనం. ఇది ఆధ్యాత్మిక తత్వానికి సహేతుకతను జోడించే చిన్న ప్రయత్నం మాత్రమే. ఆధునిక జగత్తులో సమయాభావం వల్ల ఈ శ్లోకాన్ని కనీసం 3 సార్లు ఉచ్చరిస్తే సహస్రనామ స్మరణ ఫలితం వస్తుందని చెప్పటమే ఉద్దేశం.